Hello guys, this is Shiva. Welcome to Soumya Shiva Vlogs. This is day 3. వాటర్ విల్లా స్టే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బీచ్ విల్లాకి షిఫ్ట్ అవుతున్నాం. బీచ్ విల్లాకి అండ్ బీచ్ పూల్ విల్లాకి డిఫరెన్స్ ఏంటంటే బీచ్ విల్లాలో పూల్ ఉండదు. కొంచెం కామెడీగా అనిపించిన దట్ ఈస్ ద ట్రూత్. ఇక్కడ స్మాల్ టిప్ ఏంటంటే వాటర్ విల్లా అఫోర్డ్ చేయలేం, కొంచెం ఎక్కువ బడ్జెట్ అయిపోతుందని అనుకునే వాళ్ళు బీచ్ పూల్ విల్లాని ఆఫ్ చేసుకుంటే మీకు అదే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వచ్చు. ఓ 2 days బీచ్ పూల్ విల్లా అండ్ 2 days బీచ్ విల్లా, ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. మా ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ ఒక సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, క్లియర్ గా ఉంటది. బీచ్ విల్లాకి వచ్చేసాం. దిస్ ఇస్ బీచ్ అండ్ పక్కనే విల్లాస్ ఉంటాయి. లెట్స్ గో. బీచ్ కి ఒక 500 meter డిస్టెన్స్ లో విల్లా ఉంటది. అండ్ బీచ్ విల్లాస్ ని ఫారెన్ పీపుల్ ఎక్కువ ఆప్ చేసుకుంటారు బికాజ్ వాళ్ళు ఒక 1 month ఆర్ 1.5 months స్టే చేయడానికి వస్తారు. సో దిస్ ఈస్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ విల్లా. సో ఇక్కడ ఆల్వేస్ ర్యాబిట్స్ అయితే ఉంటాయి ఫర్ అ లిటిల్ టైం పాస్. సో ఇన్సైడ్ ఇలా ఉంటుంది. ఏ విల్లాలో అయినా మినీ ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది, అందులో డ్రింక్స్ అండ్ సమ్ స్నాక్స్ ఉంటాయి. బట్ అవి యూస్ చేస్తే మాత్రం అడిషనల్ ఛార్జెస్ అప్లై అవుతాయి. సో మేక్ ష్యూర్ చెక్ ఇన్ అయ్యాక మాత్రం. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి రెడీ అవుతున్నాం. సో దిస్ ఈస్ ద సెట్. బీచ్ పక్కనే మస్తుగా డెకరేట్ చేసి అయితే ఇస్తారు, బట్ ఫుడ్ మాత్రం అంతగా ఏం లేదు. జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండిపోవచ్చు. అండ్ వీటిని క్యాప్చర్ చేయడానికి మాత్రం ఒక బెస్ట్ డిజిటల్ కెమెరా క్యారీ చేస్తే మస్తు ఉంటుంది, బికాస్ ది బెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ డే అయితే శాండ్ బ్యాంక్కి వెళ్ళాం. సో ఇక్కడైతే డ్రోన్ షాట్ పర్ఫెక్ట్గా వస్తుంది బికాజ్ ఏ కెమెరా తీసుకెళ్ళినా నో యూస్. సో జస్ట్ బీచ్ పక్కన దిగినట్టు ఉంటుంది. అండ్ కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఆఫ్ చేసుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది. దిస్ ఈస్ డే 3. సో ఇలా అయితే స్పెండ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్అవుట్ అనమాట రేపు. సో ఐల్ బీ మిస్సింగ్ ఎవ్రీ మూమెంట్ హియర్.